రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రిలో కొందరు వైద్యులు సిబ్బంది తీరుపై కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అసహనం వ్యక్తం చేశారు. విధులు సక్రమంగా నిర్వర్తించకుండా హాజరు పట్టికలో సంతకాలు పెట్టేసి వెళ్లిపోతే ఎలాగని ప్రశ్నించారు. ఈఎస్ఐ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన సమయంలో ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ తో పాటు ముగ్గురు డ్యూటీ డాక్టర్లు లేకపోవడంతో మంత్రి మండిపడ్డారు. సంస్థ డైరెక్టర్ ఆంజనేయులతో ఫోన్లో మాట్లాడిన మంత్రి సంతకాలు పెట్టి వెళ్లిపోతున్న వైద్యులకు మెమోలు జారీ చేయాలని, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ను బాధ్యతల నుంచి తప్పించాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రి వైద్యులు కొందరు విధులకు డుమ్మా కొట్టి ప్రైవేట్ ప్రాక్టీసులు చేసుకుంటున్నారనే ఫిర్యాదులు వస్తుండటంతో మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడి వైద్య సేవల తీరుపై నవంబర్లో కార్మిక సంఘాల నాయకులు, ఈఎస్ఐ చందాదారులు ఆందోళన చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి డాక్టర్లు ఎవరైతే ఆలో అందరికీ మెమోలు. రెండోది ఈ సూపరింటెండెంట్ గారిని ఆ పోస్ట్ నుంచి రిలీవ్ చేసింది. ఇప్పుడు మీకు లిస్ట్ పంపుతాను, జస్ట్ సంతకం పెట్టి బయటకు వెళ్ళిపోతాను. అసలు రెస్పాన్స్ లేదు. ఓవరాల్గా వీళ్ళకి సూపరింటెండెంట్ గారు రూమ్ ఎక్కడ ఉందో తెలియదు. వీళ్ళు సంతకాలు ఎట్టి వెళ్ళిపోతుంటే ఇక్కడ ఇన్ఛార్జ్ గారు జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నారు అంతే. ఇక్కడ అసలు నవంబర్ 10వ తారీఖున కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నారని ధర్నా చేశారు. ఇక్కడ ఏ విధమైన ఇంప్రూవ్మెంట్ లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆడుకుంటున్నారు. ఈ అటెండర్ జస్ట్ పార్ట్ టైం కింద ఉంది. వీళ్ళ పని ఏంటంటే ఆడుకుంటున్నారు.